మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈ వారం రిలీజ్ అయిన మూవీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ జూనియర్. మరి అందులో సాంగ్స్ కూడా అన్నీ వైరల్గా మారిపోయాయి అండ్ ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి. కాబట్టి ఈ మూవీ రిలీజ్ అయింది. మరి ఈ మూవీ గురించి మనకైతే రివ్యూ కానీ అసలు ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సీనియర్ ఫిలిం క్రిటిక్ శ్రీకాంత్ గారు మనతో పాటున్నారు. మరి సార్ని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. నమస్తే సార్. హాయ్ అండి. సార్, జూనియర్ పేరులో జూనియర్ ఉన్నా కానీ పర్ఫార్మెన్స్లో మాత్రం సీనియర్ అని మాత్రం అనిపించుకున్నారని బయట టాక్. అండ్ మూవీ పరంగా కానీ ఎలా అనిపించింది? ప్రేక్షకులకు ఈ వారం బాగా ఎంటర్టైన్ చేయబోతుంది అనుకోవచ్చా? ఫస్ట్ టైం ఇంట్రడక్షన్లోనే కిరీటి మన కొత్త హీరో. ఇది తెలుగు కానీ అటు కన్నడలో కానీ ఒకేసారి సైమల్టేనియస్గా చేసిన సినిమా ఇది. సో అతను ఒక కొత్త అంటే ఇంట్రడక్షన్ హీరోలా కాకుండా చాలా అద్భుతంగా నటించాడు. అంటే అతను హావభావాలు కానివ్వండి, అటు సెంటిమెంట్లుగా కానివ్వండి, ఇటు టైమింగ్లు కానీ, అతను ఈజ్ ఆఫ్ యాక్టింగ్ కానివ్వండి, అంతా కూడా చాలా బాగుంది. ఆన్ స్క్రీన్ అతని ప్రజెన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా అంటే మనం దానికి జయాపజయాలు పక్కన పెడితే ఆ హీరో కోసం ఈసారి ఒక సినిమా ఒకసారైనా చూడవచ్చు అన్న విధంగా అతను అటు ఫైట్స్లో కానివ్వండి, డ్యాన్స్ మూమెంట్స్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఆ స్క్రీన్ మీద అతని ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. డౌట్ లేదు, అతను డెఫినెట్గా భవిష్యత్తులో ఒక మంచి హీరో, ఒక మంచి స్థాయికి వెళ్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక సినిమా పరంగా కూడా మనం చూస్తే వాళ్ళు తీసుకున్న టెక్నీషియన్స్ పరంగా మ్యూజిక్కి దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ, సినిమాటోగ్రఫీ సెంథిల్ గారు కానివ్వండి, అందరూ కూడా ఆ స్క్రీన్ మీద ఆ మ్యూజిక్ ముందే మనం చూసాం. ఫస్ట్ దాని మ్యూజిక్ చాలా బాగా హిట్ అయింది. సో స్క్రీన్ ప్రజెన్స్, ఆ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. హీరోస్ని ప్రజెంట్ చేసిన విధానం కానివ్వండి, ఆ క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు కొంచెం ఇంకా స్క్రిప్ట్ మీద ఇంకొంచెం బెటర్ వర్క్ చేసుకొని కొన్ని క్యారెక్టర్లను ఏవైతే అతను స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడో వాటిని నడిపించిన విధానం కానీ, ముగించిన విధానం కొంత అసంతృప్తిగా ఉన్నాయి. సో అవి కనుక సంపూర్ణంగా కనుక పర్ఫెక్ట్ వేలో వర్క్ చేసుకొని ఇంకొంచెం బెటర్గా చేసినట్టయితే, ఆ క్యారెక్టర్స్కి జస్టిఫికేషన్ ప్రాపర్గా చేసినట్టయితే ఇంకా మంచి సినిమా అయ్యేది. బట్ ఓవరాల్గా ఒక ఫస్ట్ టైం ఒక న్యూ కమర్, ఒక కొత్త హీరో, ఒక ఎన్నో యాస్పిరేషన్స్తో వచ్చాడు కాబట్టి డెఫినెట్గా మనందరం ఎంకరేజ్ చేయాలి. నిజంగా అతను ఎక్కడ కూడా మనకి ఇతను ఈ డైలాగ్ డెలివరీ కానీ, ఈ సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్లో ఇతను హావభావాలు కానీ ఇవి మార్చుకోవాలి, ఇవి చేంజెస్ చేయాలి, ఇక్కడ బాగా చేయలేకపోయాడని ఎక్కడా లేదు. అతనికి 100/100 మార్క్స్ ఇవ్వచ్చు. ఓకే. అంటే మూవీ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం కొంచెం ఎక్కడో తడబడబాటు ఉంది అని చెప్పేసి కూడా మీరు అన్నారు. అంటే డైరెక్టర్ అండ్ రైటర్ అయిన రాధాకృష్ణ గారి విషయంలో మరి ప్రేక్షకులు మెయిన్గా అంటే హీరో వరకు ఓకే, తన పర్ఫార్మెన్స్ ఓకే, కాకపోతే మిగతా క్యారెక్టర్స్ అనేది కూడా సపోర్ట్ చేస్తూ ఆ స్టోరీ అనేది సపోర్ట్ చేస్తేనే కదా కావాల్సిన రిజల్ట్ అనేది కూడా అవునండి. అటు జెనీలియా గారి క్యారెక్టర్ బాగానే వర్కౌట్ అయిందండి. ఒక ఫ్రెష్నెస్ తీసుకొచ్చారు ఆ క్యారెక్టర్కి. సో జెనీలియా గారు యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. చాలా చక్కగా కొన్ని సన్నివేశాల్లో కళ్ళతోనే, మాటలు లేకుండానే హావభావాలతోనే మాటలు పలికించేశారు. సో ఓవరాల్గా గమనిస్తే క్యారెక్టర్స్ అటు తండ్రిగా చేసినటువంటి క్యారెక్టర్ సంబంధించిన వ్యక్తి కానివ్వండి, అన్నీ కూడా శ్రీలీల అయితే డ్యాన్స్లో తను 100% ఇచ్చేశారు, దాంట్లో డౌట్ లేదు. ఇద్దరు పోటాపోటీగా చేశారు డ్యాన్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆన్ స్క్రీన్ వాళ్ళ ఇది కూడా చాలా, ఆ పెయిరింగ్ కూడా చాలా బాగా వచ్చింది, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇక డైరెక్షన్ వచ్చి కూడా నేను అదే చెప్పానండి, డైరెక్షన్ వచ్చి అట్ పార్ట్స్ చాలా చక్కగా ఉంది. ఈ కొన్ని క్యారెక్టర్స్ని ఏదైతే డైరెక్టర్ ఆ స్టోరీ పరంగా వాళ్ళు కూర్చొని రాసుకున్నారో, ఆ సీన్స్ కానివ్వండి, ఆ క్యారెక్టర్స్కి వాళ్ళకి ఇచ్చిన ఎలివేషన్స్, ఆ క్యారెక్టర్స్ని నడిపించిన విధానం, వాటిని ముగించే విధానంలో కొంత తడబాటుకు లోనయ్యారు. ఓకే, ఒక్కసారి చూడటానికి మనం ఇన్ని తప్పు ఎత్తుక్కోవాల్సిన ఇది లేదు. డెఫినెట్గా వన్ టైం వాచ్, నో ఇష్యూ. ఓకే. ఒకవేళ సెంథిల్ కుమార్ గారు కాకుండా వేరే ఎవరైనా ఉండింటే ఆ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ అపీరెన్స్ కానీ వచ్చిండేది కాదనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒకటండి, ఒక ఫస్ట్ టైం ఒక కొత్త హీరోని బేస్ చేసుకొని ఇంత బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీయటం కూడా ఒక ఛాలెంజింగ్. సో ఎప్పుడైతే వాళ్ళు అంత ఛాలెంజింగ్ వెళ్ళారో, వాళ్ళు తీసుకున్న టెక్నికల్ సపోర్ట్ కూడా మంచి, అంటే సీనియర్స్ని ఆల్రెడీ ప్రూవ్డ్ పీపుల్ని తీసుకోవడం వల్ల ఏమైందంటే వాళ్ళ వర్క్ ఈజీ అయిపోయింది. వాళ్ళ వర్క్ ఈజీ అండి. అదే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఇప్పుడు సెంథిల్ గారు కాకుండా వేరే కొత్త వాళ్ళు అనుకోండి,
అది చెప్పలేం మనం. ఇట్స్ ఎ రిస్కీ జాబ్. సో అది మనం అనుకున్నంత బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్రెసెన్స్ వస్తుందా రాదా, ఆ సినిమాటోగ్రఫీ అంత వర్కౌట్. ఎందుకంటే ఈరోజు సినిమాటోగ్రఫీ అనేది చాలా బలమైంది. ప్రతి సినిమా మీద దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో ఒక మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చు. యా అలానే కథను నడిపించిన విధానం, స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంపార్టెంట్. సో అట్లా వీటికి ఏంటంటే ఎప్పుడైనా మన హై క్వాలిటీ టెక్నీషియన్స్ ఉన్నప్పుడే ది బెస్ట్ మనం తీసుకోగలం. మ్యూజిక్ మరి సినిమా రిలీజ్ కాకుండానే ఒక కొత్త హీరో పెద్ద బజ్ లేకుండా కూడా మ్యూజిక్కి దేవిశ్రీ ప్రసాద్ని ఎప్పుడైతే తీసుకున్నారో ఇవాళ మరి ఆ మ్యూజిక్ అనేది ఈ సినిమాకు పెద్ద అసెట్ అయిందిగా. ఆల్రెడీ ఆల్బమ్స్ ఇవన్నీ కూడా సూపర్ హిట్ అయిందిగా. నేను అదే అంటుంది. సో ఎప్పుడైతే మనకు హై క్వాలిటీ టెక్నీషియన్స్ని మనం ఇన్వాల్వ్ చేస్తాము మూవీలో, ఆటోమేటిక్గా మనం సేఫర్ సైడ్కి వెళ్తున్నట్టే. ఎందుకంటే వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించి ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు ఈ హీరోతో ఈ సబ్జెక్ట్ని రాజమౌళి గారు తీశారనుకోండి, ఇంకొక డిఫరెంట్ కోణంలో కొత్త కోణంలో ఇంకా అద్భుతంగా తీయగలరు ఆయన. అలానే బడ్జెట్ పరిమితులు కూడా మారిపోతాయి. సో అట్లా మనకేంటంటే ఇక్కడ మెయిన్ మనం ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో ఒక కొత్త హీరో వచ్చాడు. సో అందరి దృష్టి ఆ హీరో మీద ఉంటుంది. ఇతను ఈ హీరో అనే పాత్రలో ఎలా ఒదిగాడు, అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అతను ఫైట్స్ బాగా చేయగలిగాడా, అతని యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా చేశాడు, ఎమోషన్స్ని ఎలా క్యారీ చేశాడు, ఓవరాల్గా అన్ని విధాలుగా ఇతను హిట్టా, యావరేజా, ఫెయిలా, ఈ మూడే చూస్తారు ఆడియన్స్. ఇప్పుడు సినిమా ఎలా ఉందో ఒక పక్కన, రెండోది ఈ సినిమాతో వచ్చిన హీరో. ఎందుకంటే హీరోయిన్ ఆల్రెడీ ప్రూవ్డ్ శ్రీలీల గారు, అవునా, మిగతా క్యారెక్టర్స్ అన్ని ప్రూవ్డే, జెనీలియా గారు కానీ రావు రమేష్ గారు, కొత్త వాళ్ళు వచ్చి ఒక్క హీరో కాబట్టి. సో సినిమా చూసిన ప్రేక్షకుడు ఎవరైనా సరే రెండు ఆస్పెక్ట్స్, సినిమా ఎలా ఉంది, హీరో ఎలా ఉంది. సో ఈ 2 పాయింట్స్లో చూస్తే సినిమా ఓకే, హీరో సూపర్ హిట్. కమింగ్ టు ద ప్రొడక్షన్ వాల్యూ, సాయి కొరపాటి గారి ప్రొడ్యూసర్ అండ్ ఆయన దగ్గర నుంచి మూవీస్ వస్తున్నాయి అంటే దెర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ లాంచ్ చేయడంలో కానీ. సో ఆయన హస్తవాసి మంచిది అన్నట్టు కూడా బయట కూడా వచ్చేసింది. మరి ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎలా ఉంది అనిపించింది? వెరీ హై స్టాండర్డ్స్, బాగా ఖర్చు పెట్టారు, బాగా రిచ్గా తీశారు. సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అదే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, టెక్నికల్ ప్రతి ఆస్పెక్ట్లో కూడా వాళ్ళు ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా సినిమాకి అవసరమైనంత వరకు బాగా ఖర్చు పెట్టి చాలా బాగా చేశారు. దాంట్లో అసలు వాళ్ళు వేసిన సాంగ్స్లో వాళ్ళు వేసిన సెట్స్ కానివ్వండి, ప్రతి దానికి కూడా చాలా బాగా ఖర్చు పెట్టారు, చక్కగా తీశారు. సినిమా బాగా రావాలి, ఎందుకంటే వీళ్ళందరూ నిద్రలో ఇస్తే సినిమాలు అటు నిర్మాతగానే కాదు, ఆయన అటు డిస్ట్రిబ్యూటర్గా కూడా, ఈవెన్ మనకి కర్ణాటక అటు బళ్ళారి సైడ్ అన్ని ఆయన చాలా సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అన్ని రంగాల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రతి దాని మీద అవగాహన ఉంటుంది. ఈ సినిమా ఎలా తీసుకెళ్ళాలి, ఎలా విజువల్స్ ఎలా ఉండాలి, కథ సెలెక్ట్ చేసుకున్న కాడి నుంచి ప్రతి దాంట్లో కూడా డెఫినెట్గా ఆయన పాత్ర ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. సో ఎక్కడ కూడా రాజీ పడలేదండి. అంటే జనరల్గా అంటే ఏంటంటే ఒక ఫ్రెష్ కమర్ హీరో మీద ఇంత హై బడ్జెట్ పెట్టి ఇలాంటి సినిమా తీయటం అనేది కూడా డెఫినెట్గా ఇట్స్ ఎ రిస్క్ జాబ్. కానీ వీళ్ళకున్న అనుభవంతో, ఎందుకంటే వీళ్ళందరూ రాజమౌళి గారు, వీళ్ళందరూ ఒక గ్రూప్, మీకు తెలుసు వీళ్ళ ట్రావెలింగ్ ఎలా ఉంటుందో. సో వీళ్ళకి ఏంటంటే ఈ రిస్క్ చేయడంలో ఎప్పుడు ముందుంటారు. సో అట్లా సాయి కొరపాటి గారు కూడా యాజ్ ఎ ప్రొడ్యూసర్ 100% ఆయన ఎంతవరకు అంటే ఈ డైరెక్టర్ ఎంత ఆశించాడో అంతవరకు ఆయన బ్యాక్ అండ్ సపోర్ట్ ఇచ్చి సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఎక్కడ కూడా ఇది ఇంకా బెటర్గా తీయొచ్చే, దీనికి ఇంకెక్కువ ఖర్చు పెట్టవచ్చు అని లేదండి. నేను అదే మీకు చెప్పింది, సినిమాలో ఖర్చు గురించి కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి అన్నీ సూపర్, దాంట్లో డౌటే లేదు. ఒక డైరెక్టర్ విషయంకి వచ్చినప్పటికీ ఆయన రాసుకున్న కథని, రాసుకున్న క్యారెక్టర్స్ని, వాటిని నడిపించిన విధానంలో కొంత లోపం ఉంది తప్పితే, లేదంటే అతను కూడా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. అంటే ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద జూనియర్ సార్, మీరేమంటారు? ఈ సినిమాకి జూనియర్ కన్నా తమ్ముడు అనే ఒక టైటిల్ పెట్టినట్టే సినిమా అదిరిపోయేదండి. ఒక పెద్ద అంటే పర్ఫెక్ట్ అయ్యేది, పర్ఫెక్షన్ తీసుకొచ్చేది ఆ సబ్జెక్ట్కి. అది ఆ జూనియర్కి జస్టిఫికేషన్ లేదు, అది కొంత అసంతృప్తి ఉంది నాకు కూడా. తమ్ముడు అయితే మాత్రం యాప్ట్ టైటిల్, దాంట్లో డౌట్ లేదు. ఓవరాల్గా వన్ టైం వాచ్ మూవీ అండి. కొత్త కుర్రాడు కిరీటి చాలా చక్కగా చేశాడు. అంటే చక్కగా వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్ని అనుకున్న విధంగా ఎంతవరకు చేయగలరో అంత బ్యూటిఫుల్గా తీసుకొచ్చారు. సో సాంగ్స్ పరంగా కానీ అన్నీ బాగున్నాయి. సో 100% మనం ఒకసారి ఆ హీరో కోసమైనా ఈ సినిమా చూడొచ్చు.
మళ్ళీ చెప్తున్నాను, భవిష్యత్తులో అతను ఒక మంచి పెద్ద స్టార్ అవుతాడు. నైస్ సార్. అండ్ మొత్తానికైతే ఈ మూవీ అయితే ఎలా ఉందో, అంటే జెనీలియా పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఎలా ఉందో అని కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.